రామలమ్మ స్కెచ్ గీస్తున్నారా? సీఎం అంటే లెక్కలేదని ఆమె చెప్పగానే చెబుతున్నారా? హామీలు అమలు చేయడం లేదని సొంత పార్టీపైనే సుర్రుమంటున్నారా? 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఆమె ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? తాజాగా విజయశాంతి ఎందుకు ఢిల్లీ బాట పట్టారు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె వేస్తున్న వ్యూహాలేంటి? అసలు హస్తం టీంలో రామలమ్మ ఎవరి వైపు నిలబడుతున్నారు? ఈ లేడీ సింగం తలుచుకుంటే రేవంత్ సీటు కూడా కదులుతుందా? హస్తినకు ఆమె తీసుకెళ్లిన ఆయుధాలేంటి? రాములమ్మ అడుగులతో రేవంత్లో తెలియని భయం మొదలైందా? ఈ విషయాలపై ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నంత వరకే వాడుకొని వదిలేస్తుందని కొందరు నేతలు తరచూ చెబుతుంటారు. తాజాగా షబ్బీర్ అలీ వంటి వారే పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతనా చేయొచ్చు, కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. విజయశాంతి కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కోరి మరీ విజయశాంతికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. కానీ ఆ పదవి దక్కాక ఆమెలో ఆనందం కంటే అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం ఆమె ఆశించిన స్థాయి కాకపోవడమే. నా స్థాయికి ఎమ్మెల్సీ పదవి సరిపోదు, నాకు మంత్రి పదవి కావాలనేది ఆమె అంతరంగమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి కనసన్నల్లో పనిచేసే చిన్న పదవి కంటే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న మంత్రి పదవి కావాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. వస్తే రేవంత్ రెడ్డి పనితీరుపై విజయశాంతి అస్సలు సంతృప్తిగా లేరు. శాసనమండలి వేదికగా ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె లోపల ఎంత మండిపోతున్నారో అర్థమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం మండలికి మాత్రమే పరిమితమై మొక్కుబడిగా ప్రశ్నలు వేస్తూ తన నిరసనను పరోక్షంగా తెలియజేస్తున్నారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని, ముఖ్యంగా రేవంత్ తనను లైట్ తీసుకుంటున్నారని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తన సేవలను పార్టీ సరిగ్గా వాడుకోవడం లేదన్న ఆవేదన ఆమె మాటల్లో చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే విజయశాంతిని టీ కాంగ్రెస్ పొమ్మన లేక పొగబెడుతున్నారని ఇక్కడ మనం చెప్పుకోవాలి. వ్యూహం భిన్నంగా ఉంది. తెలంగాణలోని నాయకత్వానికి దరఖాస్తు చేసుకుంటే పని జరగదని ఆమెకు అర్థమైపోయింది. అందుకే నేరుగా హస్తినబాట పట్టారు. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతల్ని కలుస్తున్నారు. నాకు మంత్రి పదవి ఎందుకివ్వరు? నా ఇమేజ్తో పార్టీకి ఏం లాభం లేదా? నేను మంత్రినైతే రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఎంత మైలేజ్ వస్తుందన్న అంశాలపై ఒక పక్కా బ్లూ ప్రింట్తో ఆమె ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీ పదవిని అనూహ్యంగా దక్కించుకున్న రామలమ్మ ఇప్పుడు మంత్రి పదవిని కూడా అలాగే దక్కించుకోవాలని చూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. 1/2 డజన్కు పైగా పదవులు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తన నమ్మకస్తులకే పదవులు ఇవ్వాలని చూస్తుంటే రామలమ్మ మాత్రం తనదైన సామాజిక సమీకరణాలు, తనకున్న గ్లామర్, ఉద్యమకారినిగా ఉన్న ఇమేజ్ను ఉపయోగించి అధిష్టానం ద్వారా రేవంత్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. రాహుల్ గాంధీ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రేవంత్ వర్గం ఎంత అడ్డుకున్నా అధిష్టానం గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే విజయశాంతి కేబినెట్ లో చేరడం ఖాయం. ఒకవేళ అది జరిగితే రేవంత్ రెడ్డికి రామలమ్మ నుంచి అసలు సవాల్ మొదలవుతుంది. అన్ని అనుకూలిస్తే రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని కూడా రామలమ్మ కదిలించగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేస్తున్న ఈ పవర్ఫుల్ స్కెచ్లు ఫలిస్తాయా? రేవంత్ రెడ్డి ఆమెను కేబినెట్లోకి తీసుకుంటారా, లేక హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గి పదవి ఇచ్చేస్తారా? ఈ రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. రామలమ్మ రాజకీయాలపై మీరేమంటారు? విజయశాంతికి మంత్రి పదవి దక్కుతుందా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.